బైబిల్ గ్రంథంలో నుండి మనందరికీ సుపరిచయమైన మాట జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉపవాస దినాలలో ప్రత్యేకించి మనం దేని కొరకు ప్రార్థన చేయాలి, వేటేటి కొరకు ప్రభు సన్నిధిలో మనం మనవి చేయాలి. దేవుని సన్నిధిలో మనకు అనేకమైన అవసరాలు ఉంటాయి. ఉపవాసము అని అంటే దేవునికి దగ్గరగా నివాసం చేయటం. ఈ లోకంలో మనకు అనేకమైన పనులు ఉంటాయి, అనేకమైన అవసరాలు ఉంటాయి. కానీ వాటి అన్నింటినీ విడిచిపెట్టి కాస్తంత సమయం దేవుని సన్నిధిలో గడపటానికి సమర్పించుకునేదే ఉపవాసముతో కూడిన ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ ఉపవాసముతో కూడిన ప్రార్థన ద్వారా మనకు కలిగే లాభాలు, మనకు ఒరిగే మేలులు ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మన జీవితంలో దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు, కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. బైబిల్ గ్రంథంలో చరిత్రలో అనేకమైన విషయాలు మనం జ్ఞాపకానికి తెచ్చుకోవచ్చు. మనం జాగ్రత్తగా గమనించి చూస్తే ఆ నినివే పట్టణాన్ని గురించి జ్ఞాపకం చేసినప్పుడు వాళ్ళకి దేవుడు చెప్తాడు, ఇక 40 దినాలకి నేను నినివే పట్టణాన్ని నాశనము చేయబోతున్నా అంటాడు. కానీ వారందరట దేవుని సన్నిధిలో ఆయన వైపు మళ్ళుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు వారికి తలపెట్టిన కీడును చేయక మానెను అని మనం చూస్తూ ఉంటాం. అలాగనే ఉపవాసముతో కూడిన ప్రార్థన యోవేలు దినాలలో దేశం మీదకి వచ్చిన తెగులని, పంటలను పాడు చేసే ఆ తెగుళ్ళన్నింటినీ లయపరిచి గొప్ప మేలు, దీవెన, ఆశీర్వాదం వాళ్ళకు అనుగ్రహించింది. ఉపవాస ప్రార్థన ఉజ్జీవాన్ని ఇస్తుంది. ఉపవాస ప్రార్థన జీవంలో అంతకంతకు అభివృద్ధి చెందటానికి ఉపయోగపడుతుంది. ఈ ఉపవాస దినాలలో మనం ఏదో పెచ్చాయచ్చగా ప్రార్థన చేయటం కాదట, కానీ ఉపవాసం ఉన్నప్పుడు కొన్ని ముఖ్యమైన వాటి కోసం మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిన సంఘటన నెహెమ్యా అనే ఒక భక్తుని గురించి మనం చూస్తూ ఉంటాం. ఈ నెహెమ్యా అనే ఆయనని తమది కాని దేశానికి బానిసగా తీసుకొని వెళ్ళిపోయారు. ఆయన బానిసగా ఉన్నప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడనంటే అక్కడున్న రాజు యొక్క దయను పొందుకొని రాజు దగ్గర ఒక మంచి ఉద్యోగాన్ని ఆయన చేస్తున్నాడు. ఏంటి ఆ బానిసగా ఉన్న ఆయన అక్కడ చేసే పని అంటే, రాజుగారు ఏమి త్రాగాలన్నా సరే ఈయన మాత్రమే ఆయనకి పాత్రని అందించాలి. ద్రాక్షరసం తాగాలన్నా, మంచినీళ్ళు తాగాలన్నా ముందు ఈయన కొంచెం టేస్ట్ చేసి, ఈయన కొంచెం రుచి చూచి దానిలో విషయం కానీ, అపాయం కానీ, ప్రమాదం కానీ లేదనుకున్నప్పుడు రాజు నోటికి అందించితే అప్పుడు ఆయన తాగుతూ ఉంటాడు. ఒకవేళ ఆ అందించే గిన్నెలో ఏమైనా విషం ఉంటే ఎవరి ప్రాణానికి ముప్పు, ఎవరు చనిపోతారు అని అంటే ఈయనే చనిపోతాడు. అయితే రాజు దగ్గర ఇట్టి పని చేసుకుంటూ రాజు యొక్క దయని, రాజు యొక్క ఆదరాభిమానాలను పొందుకున్న నెహెమ్యా దినాలలో జరిగిన ఒక సంఘటన ఏంటనంటే, ఒకనొక దినాన యెరూషలేములో నుండి కొంతమంది ఆయన ఉంటున్న తనది కాని దేశానికి వచ్చారట. వస్తే అక్కడికి వచ్చిన వాళ్ళని చూచి, అబ్బాయి మీరు మనవాళ్ళు కదా, యెరూషలేము నుంచి తీసుకొని రాబడ్డారు కదా, సరే మేము వచ్చి చాలా కాలం అయింది, మేము ఆ దేశంలో నుంచి బానిసలుగా ఇక్కడికి తీసుకురాబడి చాలా దినాలు గడిచిపోయింది, చాలా సంవత్సరాలు గడిచిపోయింది. మేము వచ్చిన తర్వాత యెరూషలేము పరిస్థితులు ఎట్లాగునున్నాయి, మనవారు యూదుల పరిస్థితులు ఎట్లాగునున్నాయి, దేవుని పిల్లల యొక్క స్థితిగతులు ఎట్లాగునున్నాయి అని అడుగుతున్నాడంట. 401వ పేజీ నెహెమ్యా గ్రంథము ఆ 1వ అధ్యాయము 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నా సహోదరులలో హనానియాను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి, చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు అంటే మిగిలిన వారు ఆ దేశములో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడి ఉన్నది, అంతేకాదు దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. చూచారా, ఇప్పుడు అడుగుతున్నాడట, నెహెమ్యా ఉంటున్న స్థలానికి
ఆ దేశంలో నుంచి కొంతమంది వస్తే వాళ్ళని అడుగుతున్నాడు, అబ్బాయి మరి మేమంటే దొరికిపోయాము, మమ్మల్ని ఇక్కడికి బానిసలుగా తీసుకొచ్చారు, కొంతమంది తప్పించుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది జారిపోయిన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఎట్టాగనున్నది? మేము ఇక్కడికి బానిసలుగా తీసుకొని రాబడిన తర్వాత విడువబడిన వాళ్ళ పరిస్థితులు మన దేశంలో మన పిల్లలై మన వాళ్ళే ఎట్లాగునున్నాయి అని అంటే వాళ్ళు చెప్తున్నారంటయ్యా, మీరు వెళ్ళిపోయిన తర్వాత బానిసలుగా ఉన్న మీరేనా ఏమయ్యా, అక్కడున్న వాళ్ళ పరిస్థితులు ఎట్లాగునున్నాయని అంటే బహుగా శ్రమను అనుభవిస్తున్నారు, నిందల పాలయ్యి ఉన్నారు, దాని చుట్టూ ఉన్న ప్రాకారం పడద్రోయబడేసరికి ప్రతివాడు దాని మీదికి దాడి చేయటానికి వస్తున్నాడు. కంచె లేదు, దాని చుట్టూ ప్రాకారం లేదు, ప్రతి ఒక్కరూ దాని మీదకి వస్తున్నారయ్యా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు దాని మీదకి వస్తున్నారయ్యా. ప్రతిసారి యెరూషలేము అలాగున హీనమైన స్థితికి వచ్చి ప్రతి ఒక్కడు దాని మీదకి రావడానికి దోహదపడుతుందయ్యా. మీరు వచ్చిన తర్వాత యెరూషలేము యొక్క పరిస్థితులు ఎట్లాగునున్నాయి, యెరూషలేము యొక్క భాగ్యం ఎట్లాగునైపోయింది. ఒకప్పుడు ఎంతో సౌందర్యం కలిగిన పట్టణమే, కానీ మీరు బానిసలుగా యువతులకు వచ్చాక విడువబడిన ప్రజలేమో బహుగా శ్రమను అనుభవిస్తున్నారు, నిందను అనుభవిస్తున్నారు, దాని ప్రాకారాలు పడద్రోయబడ్డాయి. 4వ విషయం ఏంటనంటే దాని గుమ్మాలు అగ్ని చేత కాల్చబడ్డాయి. ఈ మాటలు విన్నాడంట నెహెమ్యా భక్తుడు. ఈ మాటలు విని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? 4వ వచనంలో చూస్తే, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చూశారా ఏమండి? ఈ పరిస్థితుల్లో దైవజనుడు చేస్తున్న పని ఏంటనంటే, మొదటిగా అతడు విన్నాడు, విన్న తర్వాత ఆయన చేస్తున్న పని ఏంటనంటే దేవుని సన్నిధిలో కూర్చున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు, ఆ తర్వాత దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు. ఆ ఉపవాసంతో సరిపెట్టక అతడు ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే ఈయన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి, నేను విమోచింపబడటం ముఖ్యం కాదు, నేను బానిసగా ఉన్నాననే కానీ రాజు దగ్గర నాకు ఒక మంచి స్థానం ఉన్నది, రాజు దగ్గర మాకు ఒక మంచి పోస్టు దొరికింది, రాజుగారికి పాత్ర అందించే భాగ్యం అని అంటే ఇంచుమించుగా నాకు ఏది తక్కువ కాకుండా ఆయన చూసుకుంటున్నాడు. రాజుకి నేనంటే ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్నది, కానీ నా కోసం కాదు, కానీ నా జనులు అనేకులు హతులైపోయారు, నా పితరులు ఉన్న ఆ పట్టణం పాడైపోయింది, నా పితరులు నివాసం చేసిన నేను పుట్టిన స్థలం పాడైపోయింది, దాని గుమ్మాలు అగ్ని చేత కాల్చబడ్డాయి, అక్కడ నా పితరుల సమాధులు ఉన్నాయి, నా పితరుల యొక్క వైభవం అంతా అక్కడే గతించిపోయింది. కానీ ఈ రోజున అట్టి సౌందర్యం కలిగిన ఆ యెరూషలేము పట్టణం అగ్ని చేత గుమ్మాలు కాల్చబడ్డాయి, ప్రాకారం పడద్రోయబడి ఉన్నది, బహుగా శ్రమ నింద మిగిలిపోయింది అని చెప్పి కన్నీరు విడిచి ఏడుస్తూ ఉన్నాడంట. దేవుని జనాంగమా, ఈ పగటి కాల సమయంలో మనం కూడా అండి దేవుని పిల్లలుగా 2023కు ముందు నీ జీవితంలో పరిస్థితులు ఎట్లాగున్నాయో బహుగా శ్రమను అనుభవించావేమో, నిందను అనుభవించావేమో, ప్రాకారాలు కూలిపోయి ప్రతి ఒక్కరికి లోకువైపోయి చిన్న పెద్ద సమస్యలన్నీ నీ మీదకే వస్తూ ఉన్నాయేమో. ఈ పరిస్థితులలో మనం చేయాల్సింది ఏంటనంటే దేవుని ఎదుట నెహెమ్యా ఎలాగునైతే కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసముతో ప్రార్థనలో గడిపాడో, దుఃఖముతో గడిపాడో, అలాగున మనం కూడా విజ్ఞాపన చేయాలి. దాదాపుగా కొన్ని దినాలు మనకు కూడా గడిచిపోయాయి, ఇంచుమించు ఒక 14-15 రోజులు గడిచిపోయాయి. కనీసం మిగిలిన రోజులైనా దేవుని ఎదుట మనం కన్నీరు కార్చేవారిగా ఉండాలి. మనం దేనికి కన్నీరు కార్చాలి అని అంటే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు అంటారు, నా నిమిత్తం మీరు కన్నీరు విడవద్దు. అమలార నా నిమిత్తం మీరు ఏడవకండి. ఎవరి నిమిత్తం ఏడవాలని అంటే మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును మీరు ఏడవండి. ఎంత బలియాగం చేస్తే, ఎంత గొప్ప త్యాగం చేస్తే, ఎంత గొప్ప కార్యం చేస్తే అయినా మీ జీవితాలు మారలా, మీ బ్రతుకులు మారలా, ఈ ప్రేమ చులకనైపోయిందని చెప్పి మీరు ఇంకా పశ్చాత్తాపడకపోవటం ద్వారా అనేక రీతులుగా నాకు బాధ కలుగుతుంది. కాబట్టి మీ మట్టుకు మీ రక్షణ కోసం, మీ పిల్లల క్షేమం కోసం మీరు కన్నీరు కార్చండి అని అంటాడు. అంచేత మనం దేనికోసం ప్రార్థన చేయాలనంటే యేసు ప్రభు వారు సిలువ శ్రమలు పొందాడని కాదట, కానీ ఆయన మన కొరకు ఎంత త్యాగం చేసినా మన బ్రతుకు మారలేదని చెప్పి దేవుని ఎదుట కన్నీరు కార్చాలి. నిందల పాలైన మన జీవితమును బట్టి ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చాలి. శ్రమను అనుభవిస్తున్న మన జీవితమును బట్టి ప్రభు సన్నిధిలో
సన్నిధిలో కన్నీరు కార్చాలి. సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయంలో 10వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, హన్నా అనే తల్లి అట బిడ్డలు లేక బహు దుఃఖంలో ఉన్నది, మిక్కిలి శ్రమను అనుభవిస్తూ ఉన్నది, నిందను అనుభవిస్తూ ఉన్నది. కానీ ఆ నిందని శ్రమను అనుభవిస్తున్న తల్లి అట షిలోహులోని దేవుని ఆలయంలోనికి వచ్చి దేవుని ఆలయములో కన్నీరు మున్నీరుగా వెలిపించింది. హృదయం అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించి దేవునికి ప్రార్థన చేస్తూ చెప్తుందంట, అయ్యా దయచేసి నాకొక్క మగబిడ్డను దయచేస్తే వాడు పాలు విడిచిన వెంటనే మరలా నేను నీకు ఇస్తాను. నా మీద నింద ఉన్నదయ్యా, బిడ్డలు లేనిది గొడ్రాలు అని చెప్పి నింద ఉన్నదయ్యా, చులకనగా చూస్తున్నారయ్యా, దయచేసి ఈ నింద నుంచి నీవు నన్ను విడిపించు ప్రభు అని దేవుని ఎదుట ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఉపవాస దినాలని వ్యర్థంగా పోనివ్వకూడదు. ఎందుకు మిగిలిన టైంలో అంటే ఊరుకుంటా నన్ను ఎందుకు పిల్లలు కొంచెం హడావుడి చేసి అలరి చేస్తే ఎందుకు కఠినంగా చెప్పాల్సి వచ్చిందని అంటే, ఈ ఉపవాస దినాలు చాలా విలువైనవి. కొంతమంది అన్నపానాలు మానుకొని వస్తున్నారు, కొంతమంది శ్రమలతో నిందలతో ఉండి వస్తున్నారు. ఈ ప్రార్థనల ద్వారా దేవుడు మేలు చేయాలి. ఆ ప్రార్థనలు దేవుని ఎదుట దేవునికి అంగీకారంగా కొనసాగాలనంటే మనమందరం దేవుని ఎదుట ఏకాగ్రతతో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అన్నం వచ్చింది, ప్రక్కన వాళ్ళందరి సంగతి విడిచిపెట్టింది, ప్రక్కన వాళ్ళందరిని మర్చిపోయింది. తాను ఒక్కతే, సమస్య ఆమెది, కష్టం ఆమెది, శ్రమ ఆమెది గనుక, నిందల పాలైంది ఆమె గనుక ఆమె షిలోహులోని మందిరంలో ఒక మూలకు వెళ్ళిపోయి దేవుని ఎదుట ప్రార్థన చేస్తుంది. ప్రార్థనకు వస్తున్నాం, కానీ మనం చేయగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నామా? మీరు అంటారు, ఏమండి ఊరికి ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయా అని అంటే, జరుగుతాయి. నేను మీకు చాలాసార్లు చెప్పా, ఏటేటా ఎందుకు ఇలాగున ఉపవాస దినాలు గడుపుతామని అంటే, పెళ్ళైన 13 సంవత్సరాల దాకా మాకు పిల్లలు లేరు, చెట్టుకో పుట్టకో గుట్టకో మేము మొక్కల, కానీ దేవుని సన్నిధిలో ఎలాంటి ప్రార్థనా కూడికెలలో దేవుడు మమ్మల్ని కరుణించి బిడ్డలతో దీవించాడు. అనేక మంది ఇలాంటి ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. అందుకనే ఈ ఉపవాస దినాలు అన్ని మోసములలో నుంచి మనల్ని విడిపిస్తాయి. ఉపవాస దినాలు బహు దుఃఖంలో నుంచి, నిందలో నుండి, శ్రమలో నుండి మనల్ని విడిపిస్తాయి. పాడైపోయిన ప్రాకారాలు మరలా నిర్మించుకోవటానికి దేవుడు సహాయము చేస్తాడు. ఈరోజు కూర్చొని నీ జీవితంలో నీ వ్యాపారానికి ఉన్న ప్రాకారం లాంటి రాబడి కూలిపోయిందేమో, నిందల పాలయ్యావేమో, బహుగా శ్రమను అనుభవిస్తున్నావేమో, నీ కుటుంబానికి ఉన్న ప్రాకారం కూలిపోయిందేమో, నమ్మిన వారి జీవితంలో నమ్మిన వాళ్లే మోసం చేసి అనేక రీతులుగా నిన్ను ఇబ్బంది పెట్టి నీ నాశనాన్ని కోరుకుంటున్న పరిస్థితులేమో, మనం ఎవరిని ఏమనలేము. కానీ దేవుని ఎదుటికి వచ్చి కన్నీరు విడిస్తే దేవుడు మన పట్ల గొప్ప కార్యాన్ని చేస్తాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ఎదుట నీవు కన్నీరు కారిస్తే నీ కన్నీటిని మనుషులు మర్చిపోతారేమో కానీ దేవుడు మాత్రం మరవడు. అందుకనే ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు మనం ఏదో ఫ్యాషన్గా 4 ముక్కలు ఆ ముక్కు మీద పెట్టుకొని ప్రార్థన చేయటం కాదట. కానీ కన్నీటితో మనం గనక ప్రార్థన చేస్తే కనికరం కలిగిన దేవుడు కదిలించబడి నీకేం చేస్తాడో తెలుసా? చూడండి ఒకసారి 126వ కీర్తనల గ్రంథము యాత్రా కీర్తన 126వ కీర్తన 5వ చరణాన్ని ఒకసారి చదువుకుందాం. 5వ చరణం, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరు, పిడికెడు విత్తనములు చేతపట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. ఎట్లాగునంటే అండి, కన్నీటితో విత్తనం వేస్తే పనలు మోసుకొని వచ్చే అంత పంటను దేవుడు ఇస్తాడు. అంటే మనం కూడా కన్నీటితో విత్తనం వేయాలి. దైవజనుడు అగస్టీన్ అనే ఒక భక్తుడు ఉన్నాడు, సుపరిచయమైన ప్రపంచ సువార్థికుడు. చాలామంది అగస్టీన్ అని పేరు పెట్టుకుంటారు క్రైస్తవులు. అగస్టీన్ అని ఆయన బహు కఠినాత్ముడు. తన తోడబుట్టిన వాళ్ళు, తన తల్లి, తన తండ్రి ఎప్పుడు ప్రార్థనకి వెళ్తా ఉంటారు. ఈయన పిలిస్తే నేను వెళ్ళేవాడు కాదు. ప్రార్థన అంటే ఇష్టం ఉండేది కాదట. ఎంత చెప్పినా కూడా ఇష్టం లేదంట. తండ్రి చనిపోయాడు, ఆ తల్లి కూడా చనిపోయింది, చాలా కాలం అయిపోయింది. ఎన్ని మార్లు ప్రార్థనకు రమ్మన్నా వచ్చేవాడు కదా, బహు కఠినంగా వ్యవహరించేవాడట.
కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆ యవనస్తుడట ఓ స్థలంలో ప్రసంగం చేస్తుంటే కొన్నేళ్ల క్రితం వాళ్ళ ఇంటి ప్రక్క నుండి చూసిన ఒక పెద్ద ఆయన, వయసులో ఇతనికంటే పెద్ద ఆయన, ఆ ప్రసంగం అంతా అయిపోయేదాకా ఉండి విని ప్రసంగం అయిపోయినాక ఆయన వేదిక దిగి వస్తే దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడంట, అయ్యా తమరి పేరు అగస్టీనేనా? అవును అగస్టీనే. మరి మీరు? అయ్యా మీరు యవన ప్రాయంలో ఉన్నప్పుడు మీ ఇంటి దగ్గరలో మీ ప్రక్కన ఉన్నవాడిని అయ్యా నేను. మీ అమ్మ మీ నాన్న అనేక సార్లు నిన్ను ప్రార్థనకు రమ్మంటే నువ్వు వచ్చేవాడివి కాదు, ఏసడించుకునేవాడివి, కోపగించుకునేవాడివి, తృణీకరించేవాడివి. కానీ యేసు ప్రభు అన్న ప్రార్థన అన్న పడని నీ జీవితానికి ఎంత మంచి స్వార్థికునిగా దేవుని వాక్యాన్ని అందిస్తున్నావు. ఎలాగును నీకు ఈ మార్పు జరిగింది, ఎట్లాగును వచ్చావయ్యా నువ్వు దేవుని దగ్గరికి అంటే ఆయన అంటాడంట, నేను ఎప్పుడు కూడా యేసు ప్రభుని ఇష్టపడలా. నా అంతటి నేను దేవుని దగ్గరికి రాలా, నా అంతటి నేను మార్పు చెందలా. మరి ఎట్లాగును వచ్చావు? ఇంత మంచి సేవకుడు ఎట్లాగవుతున్నావు? నువ్వు మాట్లాడుతుంటే పక్షులు ఆలకిస్తున్నాయి, ఎట్లాగును జరిగిందని అంటే అప్పుడు ఆయన అన్నాడంట, నా తల్లి బ్రతికున్నప్పుడు కార్చిన కన్నీటి ప్రార్థన, ఆ కన్నీటి ప్రవాహంలో నన్ను కొట్టుకొని తెచ్చి దేవుని ప్రేమలో ఎక్కడ ఉంచింది అని అంటాడంట. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కూడా కన్నీటి ప్రార్థన, దేవునికి ఇచ్చిన బిడ్డ కోసం, దేవునికి ఇచ్చిన భర్త కోసం, దేవునికి ఇచ్చిన భార్య కోసం, దేవునికి ఇచ్చిన తల్లిదండ్రుల కోసం, మారని వారి కోసం, బహునిందలలో ఉన్న వారి కోసం, శ్రమను అనుభవిస్తున్న వారి కోసం ఏం చేయాలనంటే ప్రభువు ఎదుట కన్నీటితో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అందుకనే హన్నమ్మ కన్నీరు విడిచి ప్రార్థన చేసింది. దేవుడు ఆమె ఆశించినట్టుగా బిడ్డనిచ్చాడు, తదుపరి మరలా బిడ్డలను ఇచ్చాడు. ఆమె నిందని శ్రమని దేవుడు కొట్టివేశాడు. అంచేత మనం కూడా ఉపవాస దినాలలో చేయాల్సిన పని ఏంటనంటే విషయం తెలుసుకున్నాక, సమస్య ఏదో తెలిసాక నా మటుకు నేను బాగానే ఉండాలే, నాకేం బాధ లేదులే, నాకేం శ్రమ లేదులే అనుకోకూడదట. ఇతరుల కష్టం నీదనుకొని, నెహెమ్యాకి ఏం బాధ లేదు, మంచిగా కడుపు నిండా తిండి పెడతాడు, రాజు ప్రాణంలాగా చూసుకుంటున్నాడు. రాజుకి నెహెమ్యా గారంటే భలే ఇష్టం. రాజుగారు కొన్ని సందర్భాలలో రాణి అడిగితేనన్న కొన్ని శాంక్షన్ చేయడమో కానీ నెహెమ్యా అడిగితే ఇట్టే వాటిని శాంక్షన్ చేసేవాడు. అంత మంచి పరిస్థితి ఉన్నది. నెహెమ్యా మటుకు ఆయనకేం తక్కువ లేదు, ఆయనకేం కొదువు లేదు. మరి ఎందుకయ్యానంటే నా జనులలో అనేకులు శ్రమను అనుభవిస్తున్నారు, బహుగా నిందను అనుభవిస్తున్నారు. సంఘం అని అంటే ఏదో ఆదివారం కూర్చొని అందరికి ఒక పాదిరి ఉన్నాడు, మాకు ఒక పాదిరి ఉన్నాడులే, అందరికి ఒక గుడి ఉంది, మాకు కూడా ఎంతదో అంతదో ఒక గుడి ఉందిలే అనుకోవటానికి కాదు. సంఘం అని అంటే ఒక కుటుంబం అని అంటే ఆ కుటుంబంలో ఏ ఒక్క బిడ్డకు కష్టం వచ్చినా మిగిలిన వాళ్ళందరూ ఆ బిడ్డ కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆనందం కలిగితే అందరూ సంతోషించాలి. ఒక్కళ్ళకు దుఃఖం కలిగినా అది నా కుటుంబం, నా ప్రజల నిందను అనుభవిస్తున్నారు, నా ప్రజల శ్రమను అనుభవిస్తున్నారు, నా ప్రాకారములు కూలిపోయినాయి అని చెప్పి దేవుని ఎదుట కన్నీరు కార్చి విజ్ఞాపన చేసేవారిగా మనము ఉండాలి. నెహెమ్యా కూడా అలాగున విన్నాడట. విని ఆయనట యెహోవా సన్నిధిలో కూర్చుండి ఏడ్చి 1 రోజు 2 రోజులు కాదట, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడంట. ఎంత మంచి సాక్ష్యం! ఈరోజు నువ్వు చేయగలుగుతున్నావా? నీ తోటి వారికి పిల్లలు లేకపోతే బాధను అనుభవిస్తూ ఉంటే నువ్వు చేయగలుగుతున్నావా? నేను చేశాను. ఏటేటా ఎవరైనా బిడ్డలు లేని వాళ్ళు అయ్యా మా కోసం ప్రార్థన చేయండి. మనమంటే నమ్మకం ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేశాం. దేవుడు అద్భుతాలు చేశాడు, దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. పెళ్ళైన వారికి అనేక మందికి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు అనేక మంది బిడ్డలు లేని వారికి దేవుడు గర్భఫలముతో దీవించాడు. మేము ఇలాగున అడ్డాళ్ళలో రాయబారి గారి దగ్గర వివాహాలు చేయటానికి వెళతాం. ఎందుకంటే మొన్న కూడా 28వ తారీఖు ఒక వివాహం చేస్తే అక్కడ దైవజనుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, మీరు రాకముందు ఏదో మామూలుగా వివాహాలు జరిగిపోయాయి తమ్ముడు, కానీ మీరు వచ్చిన తర్వాత దేవుడు కుటుంబాలను ఆశీర్వదించాడు. పెళ్ళైన వారిని వెంటనే 1.5 సంవత్సరాలలోపు పిల్లా పాపలతో దీవించాడు. ఇక ఈ బాధ తట్టుకోలేక ఆ ప్రక్క కానాలో ఉయ్యలే వేయించామని చెప్పి ఇప్పటికీ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా వెళితే స్వస్థశాలలో మీరు చూడవచ్చు. దేవునికి స్తోత్రం. దైవజనుడు ఇస్తున్న ఒక మంచి సాక్ష్యం. ఈ లోకంలో మనం డబ్బు సంపాదించుకుంటే కొద్ది కాలానికి ఖర్చు అయిపోద్ది.
ఈ లోకంలో వెండి బంగారాలు సంపాదించుకుంటే నువ్వు భద్రంగా దాస్తే ఉండిపోతాయేమో కానీ రాకడ సమయంలో అవి నిన్ను ఆదుకోలేవు. నువ్వు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు నీ వెంట ముక్కు పొడకంత బంగారం కూడా ఎవరు పోనీరు. శ్రీమంతులు సైతం బంగారం శవం మీద ఉంటే దాన్ని దానిని విడవరు. ఏమండి, నీ వెంట రాని దానికోసం ప్రయాసపడటం కన్నా నీ వెంట వచ్చే దేవుని ప్రేమను జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. బైబిల్ గ్రంథం అంటుంది, బహుగా దుఃఖపడి బహుగా ఏడ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. కొన్ని దినాలు ఉపవాసం ఉన్నాడట. యెరూషలేము ప్రాకారములు పడిపోయినాయి అని తెలిసినప్పుడు, దాని గుమ్మాలు అగ్ని చేత కాల్చబడిని అని తెలిసినప్పుడు కన్నీరు విడుస్తున్నాడు. మరి నీ కుటుంబానికి ఉన్న ప్రాకారం ఎట్లాగున్నది? నీ కుటుంబంలో పరిస్థితులు నిందలతో శ్రమతో గడుస్తున్నాయా? నీ తోటి వారి యొక్క, నీ స్నేహితుల యొక్క, సంఘంలో నీ ఇరుగు పొరుగు వారి యొక్క కుటుంబాలలో ఇలాంటి పరిస్థితులు ఉంటే, నా మట్టుకు నాకేం బాగానే ఉందలే, నాకు అవసరం లేదులే, వాళ్ళు చేసుకున్న దానికి వాళ్ళు అనుభవిస్తున్నారులే అనుకుంటే అది మన వెర్రితనం అవుతుంది. ఎదుటి వారి బాధ మందనుకుంటే దేవుడు మనకు మేలు చేస్తాడు. మనందరికీ తెలిసిన ఒక సంఘటన, అపోస్తలుల కాలములో క్రొత్త నిబంధనలో సౌలు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన యొక్క జీవనాధారం, ప్రాణాధారం ఏంటనంటే, వ్రాయబడిన మాట, క్రైస్తవులను హింసించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారముగా భావించాడంట. అంటే యేసు ప్రభువుకు ప్రార్థన చేసేవాళ్ళని, యేసు ప్రభువుకి విజ్ఞాపన చేసేవాళ్ళని, ఆయనను ఆరాధించే వాళ్ళని హత్య చేయటం, బాధ పెట్టడం, హింసించటం, ప్రాణాలు తీయటం తనకు ప్రాణాధారంగా భావించాడు. అలాంటి వాడు ఓ రోజున దమస్కు మార్గమున వెళతంటే దేవుని వెలుగు ఆయన కన్నులలో పడింది. క్రింద పడిపోయాడు. కన్నులు తెరిస్తే ఏమీ కనపడట్లా. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో ఈ ఉదంతమంతా వ్రాయబడి ఉంటుంది. వెంటనే కళ్ళు నలుపుకొని చూస్తే ఏమి కనపడకపోయేసరికే ఈలోగా ఒక స్వరం వినపడుతుంది, సౌలా సౌలా అనగా నేను అంటున్నాడంట, ప్రభువా నీవెవడివి అంటే దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు హింసించుచున్న యేసుని. యేసు ప్రభు మీద ఒక్క రాయేశాడా? యేసు ప్రభు వారిని ఒక్క దెబ్బ కొరడాతో కొట్టిన దాఖలాలు ఉంటాయా? అసలు యేసు ప్రభు నేను తాకలా, ఈయనేం కొట్టలా, ఈయనేం గాయపరచలా, ఈయనేమి హింసించలా. కానీ యేసయ్య అనే మాట, నీవు హింసించుచున్న యేసుని. అదేంటయ్యా, నేను యేసు పేరిట ప్రార్థన చేసేవాళ్ళని హింసించా, యేసు పేరిట కూడుకునే వాళ్ళని హత్య చేస్తున్నా, బెదిరిస్తున్నాను అనంటే, మిక్కిలు అల్పులైన నా పిల్లలైన వీరిలో ఏ ఒక్కనికైనా నువ్వు కీడు చేస్తే అది ఎవరికి చేసినట్లు? పరమందున్న సేవకునికే కాదు, ఉట్టి దేవుని ఆశ్రయించిన దేవుని పిల్లలకు కీడు చేస్తేనే దేవునికి చేసినట్టు అంటే, యెహోవా అభిషేకించిన సేవకునికి కీడు చేసినా మోసం చేసినా దేవుడెట్టి పరిస్థితుల్లో ఎవరిని ఉపేక్షించేది ఉండదు. అంచేత కుటుంబంగా మనం ఉన్నప్పుడు ఎవరికైనా బాధ కలిగితే, శ్రమ కలిగితే, మొత్తానికి తిన్నగా వచ్చిందిలే, ఆమెకు అట్నే ఉండాలిలే, ఈయనకి అట్నే ఉండాలి అనుకుంటే నీ ఉపవాసం బూడిదలో పోసిన పన్నీరే. ఈ దినాల్లో మనం చేయాల్సింది, ఎవరికైనా బిడ్డలు లేరంటే, ఎవరైనా నిందలలో ఉన్నారంటే, ఎవరైనా రోగాలతో వ్యాధులతో బహుగా శ్రమలో ఉన్నారంటే, ఎవరి కుటుంబాలన్నా వీధిని పడిపోయి అగ్నితో కాల్చబడిన గుమ్మాలులాగా, ప్రాకారాలు కోల్చబడినట్లుగా, కంచె కాపుదల లేని కుటుంబాలుగా ఉంటే, అట్టి వారి కోసం దేవుని పిల్లలుగా ఉపవాస దినాలలో ఒక నెహెమ్యా వలె నీవు నేను కూడా కూర్చుండి ఏడ్చి కొన్ని దినాలు ఉపవాసంతో ఉన్న మనం విజ్ఞాపన చేస్తే ఆకాశమందున్న దేవుడు ఆ విజ్ఞాపనని ఆలకిస్తాడంట. త్వరగా చూడండి, ఈ మాటలు నేను చెప్పి ప్రార్థన చేద్దాం కొన్ని అవసరతల కొరకు. అందులో గుర్తు చేసుకుంటే అంటున్నాడు, 1వ అధ్యాయము 5వ వచనం 4వ వచనంలో అనంట సంగతి విన్నాడు, 3వ వచనంలో సమస్య ఏదో విన్నాడు, 4వ వచనంలో కూర్చున్నాడు, 5వ వచనంలో ఇక ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని చేస్తున్నాడు? ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థనని అంగీకరించుము. ఉపవాస నుండి
ఈయన కోసం చేసుకోవాలి. కానీ ఎవరి కోసం చేస్తున్నాడంటేనా? ఇశ్రాయేలీయుల కోసం చేస్తున్నారు. మనం కూడా ఉపవాసం ఉండి ఇదేంటమ్మా కడుపు కాల్చుకొని రోగమైనా రూపైనా ఎట్టకట్ట నేను ఉపవాసం ఉంటే నా కోసం చేసుకోకుండా వాళ్ళ కోసం చేయమంటాడు ఏంటమ్మా పాస్టర్ గారు అని అంటే దేవుడు చెప్పింది అదే. నువ్వు ఇతరుల కోసం చేస్తే దేవుడు నీకు త్వరగా జవాబుని ఇస్తాడు. అందుకని ఆయన అన్నాడంట, ఇశ్రాయేలీయుల పక్షంగా ఆయన ప్రార్థన చేస్తూ అన్నాడు, దయచేసి నా ప్రార్థన అంగీకరించుము అని నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలీయుల కుమారుల దోషమును నేను అసలు మన తప్పే మనం ఒప్పుకోం. మన తప్పుని ఏమన్నా చూపిస్తే ఎంత చక్కగా కప్పుకుంటామో తెలుసా, ఎంత చక్కగా అడ్డగోలుగా చెప్తామో తెలుసా. కానీ దేవుని సన్నిధిలో భక్తి కలిగిన, ఒక రోషం కలిగిన, రాజు దగ్గర ఒక మంచి పోస్టు, మంచి ఉద్యోగం కలిగిన నెహెమ్యా అంటున్నాడంట, అయ్యా ఈ పాపము నాదని ఎంచు. ఎంత మంచి మనసు అండి, ఎంత మంచి దీవెనండి. ఇలాగ అన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా మనకు బైబిల్లో అనంటే? యాకోబు గారిని బాగున్నప్పుడు ఒప్పుకోమనంటే ఒప్పుకోలే, దెబ్బ తగిలిన తర్వాత నా పేరు యాకోబు అన్నాడు. కానీ అబీగయల్ అని ఆయన ఉంటుందే ఒక ఆమె సుబుద్ధి కలిగిన ఆమె. తన పెనిమిటి నాబాలు అని అంటే మొరటువాడు, మోటువాడు అని ఉంటుంది వాక్యంలో. మొరటువానికి ఒక మంచి భార్య దొరికింది. ఆమె సుబుద్ధి కలిగిన ఆమె రూపసియే. కొంతమందికి రూపం ఉంటుంది కానీ మంచి బుద్ధి ఉండదు, వివేకం ఉండదు. అందుకని అంటాడు సామెతల గ్రంథంలో, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున పెట్టిన బంగారు. ముఖ్యం ఏమన్నా తక్కువ ఉంటుంది పందికి? దాని ముక్కున బంగారు కమ్మిగా పెడితే కనపడిద్దా? మనలో మన మాట అండి, కనపడిద్దా? అప్పుడప్పుడు మీరు అంటారు, మరి నల్లబోసం అయిపోయావమ్మా ఈ మధ్య కనపట్ల అంటే. కనపడిన వాళ్ళందరూ ఏమవుతారట? వాళ్ళు నల్లపూసలు అవుతారండి. తెల్లపూస అయితే కనపడిద్దే, ముత్యం కొంచెం లావు ఉంటుంది కాబట్టి. నల్లపూసనంటే కనపడదు కదండి. మరి అంతలో పందికి, ఆ పందికి కూడా హైటెక్గా బాగా కనపడేది ముక్కు. ఆ ముక్కుకు బంగారు కమ్మి పెడితే ఉంచితే మూతి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టింది పంది? అదేమన్నా ఎల్లో ఇష్లో దగదగలాడుతుంటే కనపడిద్ది. కానీ దీనికి బంగారం పెట్టినా ఆ మూతి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టిద్ది? చెప్పరేంటండి మీరు చూడకపోతే మీ అందరిని బస్సు కట్టించుకొని తీసుకెళ్తా. పందుల ఫామ్ ఒకటి ఉంది, ముత్యాల్లో ఉంది. ఎంటర్ అయ్యేటప్పుడే ఉంది. పందుల ఫారం ఒకటి ఉంది, కోళ్ళ ఫారం లాగానే పందుల ఫారం కూడా ఉంది. అక్కడ ఎంత బాగా గదుల్లో పెట్టి మేపినా చివరిగా మూతి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టిద్ది? కనపడితే చాలండి, మట్టి బురద. ముందు అది మొత్తం బాడీ పెట్టదు, ముందు పెట్టేది మూతే పెట్టిద్ది, ముక్కే పెట్టిద్ది. ఎన్నిసార్లు అయిన చెప్పు, ఎంత బంగారు పుటకైన చేసి పెట్టు, ఎంత కమ్మి అయిన చేసి పెట్టు, దాని మూతి నిండా గోల్డ్ చైన్ చుట్టూ నోరు మారదు, స్థితి మారదు, ఆలోచన మారదు. అబీగయల్ అంటుందంట, అయ్యా ఈ పాపము నీ దాసురాలనైన నాదని ఎంచి నా ఇంటి వాళ్ళ మీదకి తెగులు రాకుండా నన్ను కాపాడయ్యా అని చెప్పి దావీదు ఎదుటికి వెళ్ళి మాట్లాడుతుందంట. ఎంత మంచి మనసు అండి. సుంకరి ప్రార్థన చేయటానికి వచ్చాడు, పరిసయుడు ప్రార్థన చేయటానికి వచ్చాడు. సుంకరి అంటాడట, దేవా పాపినైన నన్ను కరుణించు. కానీ వెర్రవీగేవాడు గంటలు కొట్టాడు ప్రార్థన. కానీ అతని ప్రార్థన కంటే దేవుడి తన నీతిమంతునిగా తీర్చాడు. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, మన జీవితంలో మనం కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా వారు ఏమన్నా మీ దృష్టికి తప్పు చేస్తుంటే, పాపం చేస్తుంటే ఆ పాపములను క్షమించయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా అని చెప్పి దేవుని ఎదుట మనం అడిగేవారిగా ఉండాలి. అందుకని ఆయన అంటున్నాడంట, ఈ నెహెమ్యా భక్తుడు ప్రార్థన చేస్తూ అంటాడు, అయ్యా ఆ పాపములను దయతో మీరు క్షమించండి. ఇశ్రాయేలీయుల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను కనుక నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాం. మనకి ఈ మాట చెప్పి నేను చివరిలో ఇది చెప్పకపోతే మీ అందరు నీతిమంతులను మీకు గుర్తొచ్చే పక్కన వాళ్ళందరూ పాపుల్లాగా ఉంటారు. కాకపోతే ఆ వ్యభిచారం మందు పట్టబడిన ఆమెమో దొరికిన పాపి, తరుముకుంటూ వచ్చిన వాళ్ళు ఏమో దొరకని పాపులు. అర్థమైంది మీకు? పాపుల్లో కూడా 2 రకాలు ఉంటారు, దొరికిన పాపి, దొరకని పాపి. దొరకని వాళ్ళు అందరూ రాళ్ళు పట్టుకొని తిరుగుతారు. కానీ నువ్వు దొరక్కపోయినా యేసయ్య కన్నులకు మరుగైనది ఏది? అందుకని ఆయన అక్కడికి రాగానే ఏం చేశాడో తెలుసా? మంచిదేనయ్యా, నేను కూడా ధర్మశాస్త్రాన్ని లోబడాలి,
గౌరవించాలి. అయితే మంచిదే, రాళ్ళు తీసుకొని కొట్టమని చంపమని శాసనం కూడా ఉన్నది, కట్టడం ఉన్నది, చట్టం ఉన్నది, శాసనం ఉన్నది. అయితే మీలో పాపము చేయని వాడెవడో, మీరు పాపము లేని వాడెవడో మొదట మీద రాయి వేశారండి అని ఆగితే టప టప రాళ్ళు పడిపోయాయి. కానీ ఏం చేస్తున్నాడు తెలుసా, ఆయన వంగి నేల మీద ఏమో ఏం రాస్తాడు. ఎవరు చదువుకుంటే వాళ్ళ చరిత్ర కనపడుతుంది, ఎవరు చదువుకుంటే వాళ్ళ చరిత్ర కనపడుతుంది. ఎప్పుడు కూడా ఎదుటోళ్ళని ఎంచటం, ఎదుటోళ్ళని ఏదో తక్కువ చేయటం కాదు. ముందు మన జీవితం ఏంటి, మన బ్రతికేంటి, మన స్థితి ఏంటి, మన గతి ఏంటి, మనం చూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నీకు విప్లవాత్మకమైన ఆశీర్వాదాలని ఇస్తాడు. సుంకరు ఒప్పుకున్నాడు, దేవుడికి ఇష్టమైంది. అలాగనే మొరటివాడైన నాబాలు భార్య సుబుద్ధి కలిగి ఆయన ఎదుట ఒప్పుకున్నది. ఈ తప్పు నాదని ఎంచు, ఈ తప్పు నాదని ఎంచు. ఈరోజు మన జీవితంలో మనం కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ ఇతరులు ఒప్పుకోవటమే కాకుండా మనం కూడా మన పాపాలని ఒప్పుకోవాలి. నెహెమ్యా అంటున్నాడంట, ఏమని అంటున్నాడు తెలుసా, అయ్యా ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నా అని, నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాను. ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడండి అని ఇవన్నీ చెప్పి అంటున్నాడు, అయ్యా దయచేసి అపరాధం చేసిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు సహాయము నువ్వు దయచేయ్యా అని చెప్పి ఎట్లాగును ప్రార్థన చేస్తాడంట. 11వ వచనంలో ఒక చక్కని మాట అంటున్నాడు. 11వ వచనం, యెహోవా, నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 11. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను, నీ నామమును భయభక్తులతో గణపరచుట యందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించితిని. ఏ మనుషుడు దయ చూపించాలి? ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? పాడైపోయిన యెరూషలేముని బాగు చేయాలి. బాగు చేయాలనంటే ఈయన ఎక్కడున్నాడు? తనది కాని దేశంలో ఉన్నాడు, బానిసగా ఉన్నాడు. ఇప్పుడు ఈయన బయటికి వెళ్ళి అక్కడ ప్రాకారం బాగు చేసి, తర్వాత పడిపోయిన దేవుని ఆలయాన్ని బాగు చేసి, అక్కడ చెదిరిపోయినవన్నీ సమకూర్చి మళ్ళీ రావాలి. ఈ అంతా జరగాలనంటే ఈయన వెళ్ళాలి. ఈయన వెళ్ళాలనంటే ఎవరు పర్మిషన్ కావాలి? రాజుగారి యొక్క పర్మిషన్ కావాలి. ఇప్పుడు రాజుగారి పర్మిషన్ కోసం రాజుగారిని అడగాలిగా. రాజుగారిని అడగట్లేదంట, ముందు ఎవరిని అడుగుతున్నాడు? రాజులకు రాజు అయ్యున్న దేవుని బ్రతిమాలుకున్నాడు. అయ్యా నేను రేపు రాజు దగ్గరికి వెళ్తానయ్యా. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నా మనవి ఆయన ఆలకించి నీ దాసుని ఆలోచన సఫలమయ్యేటట్లుగా ఆయన మనస్సును నీవు మార్చు, ఆయన నా మీద దయ చూపించేటట్లుగా సహాయం చెయ్యి అంటున్నాడంట. కనుక మనం కూడా దేవుని సన్నిధిలో మన అవసరాలు, మన అక్కరలు దేవాతి దేవుడు తీర్చడానికి సంసిద్ధత కలిగిన వాడు ఉన్నాడు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న నిందలేవో, నిట్టూర్పులేవో, బాధలేవో నాకు తెలియదు, కానీ వాటన్నింటిలో నుంచి మనం విడుదల పొందాలి అని అంటే నెహెమ్యా వలె దేవుని సన్నిధిలో ఆలకించిన తర్వాత, ఇతరుల శ్రమను ఆలకించాక, ఇతరుల కష్ట పరిస్థితులు ఆలకించాక, ఇతరుల వేదనలను ఆలకించాక దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఏడ్చాడు, ఉపవాసం ఉన్నాడు, కొన్ని దినాలు దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు. మొదటిది ఎదుటి వాళ్ళ శ్రమను గురించి విన్నాడు. రెండవది కన్నీరు కార్చి ప్రార్థనలో ఉండి, మూడవది ఒప్పుకుంటున్నాడు పాపాలని, నాలుగవది విజ్ఞాపన చేస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో మనం కూడా దేవుని ద్వారా మన కార్యాలు సఫలం కావాలంటే, ఉపవాస ప్రార్థనలు సఫలీకృతం కావాలి అని అంటే, కాల్చబడిన వాటి కోసం, కూలిపోయిన వాటి కోసం దేవుని ఎదుట కన్నీరు కారుద్దాం, ప్రభువుని అడుగుదాం, ప్రభువుని వేడుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం తల